దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్య పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 273 సీట్లు గెలుచుకుంటే సరిపోతుంది. కానీ బీజేపీ మాత్రం 370 సీట్లను టార్గెట్ చేసింది. అంటే ఒకవేళ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కీలక సమయాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీ ఒక్కటే ఆ నిర్దిష్ట బిల్లును పాస్ చేయాలని భావిస్తుంది. సూపర్ మెజారిటీ సాధిస్తే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా ఉంటుంది. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని, ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆమోదించే అధికారం కూడా ఉంటుంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అదే